హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. 72nd National Film Awards for the year 2024. Best Child Artist award goes to Arun Dev Potala for the film 35 చిన్న కథ కాదు. సో ఈ మూవీ చూసి మనం అందరం చాలా రిలేట్ అయ్యాము, చాలా నాస్టాలజిక్ ఫీల్ అయ్యాము, ప్రతి ఒక్కరం కనెక్ట్ అయ్యాము. ఈ మూవీకి గాను తనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ నేషనల్ లెవెల్లో వచ్చింది. అలాగే మన తెలంగాణ తరఫు నుండి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 లో కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది. మరి ఇంత సోల్ఫుల్ గా న్యాచురల్ గా యాక్ట్ చేసి అవార్డు విన్ అయ్యే రేంజ్ కి వెళ్ళాడంటే తన జర్నీ గురించి తెలుసుకోవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ అరుణ్ దేవ్ పోతులా. నీ హ్యాపీనెస్ కన్నా ఫస్ట్ నీ ఫేస్ కన్నా ముందు నాకు మమ్మీ ఫేస్ గుర్తొచ్చింది. ఆవిడ ఎంత హ్యాపీగా ఉండుంటారని చెప్పేసి. సో ఎలా అనిపించింది మమ్మీతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం? అరుణ్ నేషనల్ అవార్డు వచ్చింది అని అన్నారు. ఆ హ్యాపీనెస్ ఆపుకోలేక ఏడ్ చేశారు. అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మైండ్ లో ఒక్కసారి ఇట్లా కదులుతాయి కదా, అప్పుడు ఏమేమి గుర్తొచ్చాయి నీకు నార్మల్ గా ఆ టైంలో? అమ్మ నేను స్ట్రగుల్ అయిన కష్టం, తర్వాత షూట్ చేయడానికి మేము ఎంత కష్టపడ్డాము. నీ రియల్ లైఫ్ లో చూసుకుంటే ఏం నేర్చుకున్నావు ఆ క్యారెక్టర్ నుండి అన్నప్పుడు ఏదన్నా చెప్పగలుగుతావా? అమ్మాయి మనకి మొదటి గురువు, చీటికి మాటికి అలాగేసి ఎక్కడికి వెళ్ళిపోకూడదు. సో 35 మూవీలో కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ మూవీలో కానీ డైరెక్టర్స్తో ఎలా అనిపించింది? ర్యాప్ ఎలా అనిపించింది? వాళ్ళు సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నీకు అర్థమయ్యేలాగా చెప్పడం కానీ ఎలా ఉంది? 35 నందకిషోర్ మా డైరెక్టర్ గారు అయితే 35లో మనకు ఐకానిక్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. 35 చిన్న కథ కాదు, ఇలా ఇంకా చాలా ఉన్నాయి కదా, ఆ డైలాగ్స్ ఒకసారి చెప్తావా? ఓడిపోతున్నా మన మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులేస్తుంటే అందరికి ఎదురే మజిలీ. మొన్న గద్దర ఒకటి వచ్చింది కదా, మా ఫ్రెండ్స్ ఏమన్నారు? చెప్పలేదా? థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ చేశాడు మన అరుణ్ మనతో పాటు ఉన్నాడు అనమాట. సో 35 మార్క్స్ రావడానికి చాలా కష్టపడ్డావు సినిమాలో అయితే, మ్యాథ్స్లో. ఇక్కడ మాత్రం డిస్టింక్షన్లో పాస్ అయిపోయావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఫీలింగ్ అంతా? బయట బజ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో 1 year బ్యాక్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి, దాంట్లో కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. వన్స్ అగైన్ ఇక్కడ మళ్ళీ నేషనల్ లెవెల్లో 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అంటే అరుణ్ దేవ్ పోతులా అని పేరు వచ్చింది. అది చదువుతుంటే నేను విన్నప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నీ హ్యాపీనెస్ కన్నా ఫస్ట్ నీ ఫేస్ కన్నా ముందు నాకు మమ్మీ ఫేస్ గుర్తొచ్చింది. ఆవిడ ఎంత హ్యాపీగా ఉండుంటారని చెప్పేసి. సో ఎలా అనిపించింది మమ్మీతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం? చాలా బాగుంది. ఏమన్నారు అమ్మ? ఏమన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే అరుణ్కి నేషనల్ అవార్డు వచ్చింది అని అన్నారు. ఆ హ్యాపీనెస్ ఆపుకోలేక ఏడ్ చేశారు. ఆ తర్వాత అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొట్టావు నువ్వు, వస్తుంది అనుకున్నాను, వచ్చేసింది అవునా అని అన్నారు. ఓకే, ముందు నుండి అమ్మ చాలా కాన్ఫిడెంట్ ఉండే అయితే. రైట్. బట్ ఆ మూమెంట్లో అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మైండ్ లో ఒక్కసారి ఇట్లా కదులుతాయి కదా, అప్పుడు ఏమేమి గుర్తొచ్చాయి నీకు నార్మల్ గా ఆ టైంలో? ఆ టైంలో మా చెల్లి చిన్నది, అమ్మ నేను స్ట్రగుల్ అయిన కష్టం, తర్వాత షూట్ చేయడానికి మేము ఎంత కష్టపడ్డాము, ఆ తర్వాత ఏమేమి జరిగాయి, గద్దర్ అవార్డు వచ్చింది, అవన్నీ ఒక్కసారిగా రిమెంబర్ అయ్యాయి. ఓకే, అవన్నీ మైండ్ లో కదలేదు ఒక్కసారి. బట్ నిజంగా మాటలు ఇప్పుడు సినిమాలో అంటే డైలాగ్స్ వాళ్ళు ఇస్తారు కాబట్టి అవే మాట్లాడతావు, ఓకే. న్యాచురల్గా ఇప్పుడు బయట మాట్లాడినప్పుడు కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడడము అది ఎలా వచ్చింది? అమ్మ వర్డ్స్ ఏమైనా నేర్పిస్తారా? ఇందాక అది ఫిల్మ్ రిలేటెడ్ దాంట్లో కూడా మాట్లాడావు కదా, అవార్డ్స్ గురించి అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నప్పుడు. అంటే ఆ తెలుగు వర్డ్స్ కానీ అవన్నీ అమ్మ ఏమైనా హెల్ప్ చేస్తుందా, లేదంటే నీకు ఫస్ట్ నుండి ఐడియా ఉందా? అమ్మ చెప్తారన్నమాట, ఈ పదం ఇలా మాట్లాడచ్చు అని చెప్తూ ఉంటారన్నమాట నాకు తెలుగు. అప్పుడప్పుడు అమ్మ కూడా నేర్పిస్తారు. అవునా? ఓకే. సో 35 చిన్న కథ కాదు, నిజంగా అప్పట్లో ఎంత బజ్ ఉందో మూవీ గురించి, గుర్తొచ్చిన ప్రతిసారి కూడా మెమరీస్ మళ్ళీ వస్తాయి అందరికి. సో నీకు అవన్నీ ఏం గుర్తొచ్చాయి మూవీకి రిలేటెడ్? ఎలా అనిపించింది ఆ టైంలో? అండ్ తర్వాత అందరు ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయి ఉంటారు, బట్ అగైన్ గుర్తొచ్చినప్పుడు ఆ టైంలో గుర్తొచ్చేవి 35 మూవీ షూట్లో జరిగిన కొన్ని సంఘటనలు, లైక్ అమ్మ నాన్నతో సీన్స్ చేయడం, ఎమోషనల్ సీన్స్ చేయడం, ఓకే, అవన్నీ గుర్తొచ్చాయి. ఓకే, మూవీలో వాళ్ళిద్దరితో చేయాల్సింది అమ్మ నాన్నతో ప్రాక్టీస్ చేసావు. ఓకే, ఎట్లా అనిపించింది అప్పుడు? అప్పుడు
నివేత అమ్మతో సీన్స్, విశ్వనాథ్ సీన్స్, స్కూల్లో చంకీ సార్తో సీన్స్, ఆ తర్వాత మేము చేసే ఫన్నీ సీన్స్ అంటే సార్ టైర్ పంచర్ చేయడం, సీట్ కొయ్యడం, ఇవన్నీ ఓకే. నాకు కూడా గుర్తొస్తున్నాయి. బట్ నిజంగా అంటే మూవీలో కొంచెము ఏడిపించే క్యారెక్టర్ కదా ప్రియదర్శిది. అండ్ బయట వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ సపోర్టింగ్. ఎలా అనిపించింది ఆయనతో మాట్లాడడం? దీని తర్వాత అవార్డ్స్ తర్వాత కూడా మాట్లాడావా? ఏమన్నారు? అవార్డ్స్ రాగానే ఫస్ట్ ఫోన్ చేసి కంగ్రాట్స్ అర్ను అన్నారు. థ్యాంక్ యూ సార్, అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్న. నేను మీ స్టూడెంట్ సార్, మీకు కూడా వచ్చింది అవార్డు, కంగ్రాచులేషన్స్ అన్న. నైస్ నైస్. బట్ నిజంగా ఇవన్నీ అందరితో షేర్ చేసుకుంటున్నప్పుడు డిఫరెంట్ లెవెల్ హై ఉంటుంది. ఇక్కడ ఇండస్ట్రీ అంతా వేరు, మళ్ళీ ఇంటికి వెళ్తే నార్మల్ అమ్మ నాన్న చెల్లితో గొడవలు ఇవన్నీ కామన్ కదా. ఫ్రెండ్స్తో చెప్పుకుంటావు ఇవన్నీ? ఫ్రెండ్స్తో ఎలా అనిపిస్తుంది? వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, ఏమంటారు? నిన్న కూడా మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది అవార్డు వచ్చినందుకు అని. స్కూల్కి ఎప్పుడు వస్తావు అని అడిగారు. ఓకే, తప్పదు కదా. తెలీదు ఎప్పుడు వస్తానో అని. వచ్చి నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో ఫ్రెండ్స్ అందరు కూడా కంగ్రాచులేట్ చేశారా? ఓకే, సో మూవీ రిలేటెడ్ 35 మూవీ రిలేటెడ్ నివేత థామస్ కానివ్వండి, ప్రియదర్శి గారు అండ్ విశ్వ గారు వీళ్ళందరూ కూడా మళ్ళీ మాట్లాడారా? కాంటాక్ట్ లో ఉన్నారా లైక్ అవార్డ్స్ తర్వాత? అవునవును. అవునా? మొన్న నివేత అమ్మ మెసేజ్ చేశారన్నమాట, కంగ్రాచులేషన్స్ సార్ నువ్వు అని. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్కి విశ్వనాథన్ వచ్చారు, దర్శి సార్ వచ్చారు, అందరూ మాట్లాడారు. ఓకే, సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయావు. ఫేస్లో కూడా అసలు నార్మల్గా చూసి చాలా మెచ్యూరిటీ వచ్చేసింది, పెద్ద అయిపోయావు. సో ఏం చేసావు ఇన్ని డేస్? ఏం చేసావు? ఏమేమి ఫిల్మ్స్ మీద వర్క్ చేస్తున్నావు? అండ్ కరెంట్ ఏమవుతుంది అసలు? ప్రజెంట్ అయితే సమ్మర్ హాలిడేస్ అన్న మూవీ అవుతుంది, ఆ షూట్లో ఉన్నాను, అదొకటే ఉంది. అండ్ దాని ముందంతా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసావా? చదివావా బాగా? ఏం చదివావు చెప్పి ఇన్ని రోజులు? 7th క్లాస్ అయిపోయింది, 8th క్లాస్కి వచ్చింది సమ్మర్ అప్పుడే. అవునా? చాలా పెద్దగా అయిపోయావు అయితే. నిజంగానే చాలా పెద్దగా అయిపోయావు. ఓకే, సో సమ్మర్ హాలిడేస్ మూవీ గురించి అండ్ ఆ మూవీకి సంబంధించి నీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తావు? ఎలా ఉండిపోతుంది? నా క్యారెక్టర్ ఎలా అంటే, కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద చదువు ఎక్కువ ప్రెజర్ పెడతారు, అలాంటి క్యారెక్టర్ నాది. ఓ, అక్కడ కూడా మళ్ళీ సఫరింగ్, పెయిన్ కైండ్ ఆఫ్. ఓకే, దీంట్లో బాగా పర్ఫామ్ చేసావని మళ్ళీ అలాంటిది ఇచ్చారా? ఓకే, ఎలా ఉంది అక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎవరుంది, ఎలా ఉంది? ఎవరెవరు ఉన్నారు అక్కడ ఆర్టిస్ట్? బాగుంది. అక్కడ వాసుకి మ్యామ్, హర్ష గారు, జయసుధ మ్యామ్, వీళ్ళందరితో చేశాను. అందరు సీనియర్సే. ఎలా అనిపించింది వాళ్ళతో చేస్తుంటే? బాగుంది, వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఓకే, బట్ నిజంగా వాళ్ళతో మాట్లాడిన ఏం నేర్చుకున్నాను అంటే, జనరల్లీ వాళ్ళు చాలా సీనియర్స్ కదా, మాట్లాడేంత టైం కూడా ఉండదు, వాళ్ళ పాటు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు కదా. సో నీకు ఎలా, ఏం నేర్చుకున్నావు వాళ్ళ దగ్గర నుండి? లేదంటే ఏమైనా అబ్జర్వ్ చేసావా? అంటే కొన్ని సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అని చూసి నేర్చుకున్నాను. అవునా? ఓకే, సో నువ్వు ఇది 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు ఒకటి చెప్పారు, గుర్తుందా? దాంట్లో ఇన్నోసెంట్గా యాక్ట్ చేశారు, ఆ కైండ్ ఆఫ్ సిన్సియారిటీ చూపించారు క్యారెక్టర్కి అని చెప్పేసి. అంతే ఇన్నోసెంటా రియల్గా, లేదంటే బాగా అల్లరి చేస్తుంటావా? ఇన్నోసెంటే, నేను ఇన్నోసెంటేనా? నువ్వు చెప్పదు, అమ్మ చెప్పాలేమో. చెల్లెతే ఇంకా బాగా చెప్తుంది, అడుగుదాం చెల్లిని కూడా. ఓకే, రైట్. అండ్ ఈ ఫిలింలో 35 ఫిలింలో వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ కానీ మొత్తం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఒక ఎత్తు అయితే, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి, బిహైండ్ ద సీన్స్ చాలా జరుగుంటాయి కదా. సో మోస్ట్ మెమరబుల్ ఏంటి అన్నిటికన్నా? మోస్ట్ మెమరబుల్ ఏంటంటే రెయిన్ సీన్ ఒకటి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఆ రెయిన్ సీన్లోని గట్టిగా అందరం హక్ చేసుకుంటాము. వెంటనే టేక్ అనగానే మా డిఓపి గారు నిఖిత్ బొమ్మ సార్ నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి పెద్ద లైట్ దగ్గర నుంచోబెట్టి తల తుడుస్తారు అన్నమాట. ప్రతి టేకే తుడిచేవారు. అవునా? ఓకే, మళ్ళీ మళ్ళీ జాల్సి వస్తుంది కదా. మరి అంత బాగా చూసుకున్నారు అయితే నిన్ను. నైస్. సో నువ్వే చిన్నపిల్లడివి, దాంట్లో అన్న క్యారెక్టర్ కదా. ఓకే, సో ఆ క్యారెక్టర్ నుండి నీ రియల్ లైఫ్లో చూసుకుంటే ఏం నేర్చుకున్నావు ఆ క్యారెక్టర్ నుండి అన్నప్పుడు ఏదన్నా చెప్పగలుగుతావా? ఆ క్యారెక్టర్ నుండా, అమ్మాయి మనకి మొదటి గురువు, చీటికి మాటికి అలిగేసి ఎక్కడికి వెళ్ళిపోకూడదు ఫస్ట్. అలుగుతా అమ్మ మీద? తిరుగుతున్నప్పుడు దేనికి తిరుగుతుంది చెప్పు? నార్మల్గా తిట్టడానికి, దేనికి? మనం ఇన్నోసెంట్ కదా, మనం అల్లరి చేయము ఎక్కువ, మరి ఎందుకు తిడుతుంది? బయట ఆడద్దు అని. ఓకే, మైండ్లో అమ్మకి చాలా వస్తున్నాయి, కానీ నువ్వు మాత్రం ఏదో చెప్తున్నావు, అంతేనా? ఎప్పుడు ఇంట్లో ఎక్కువ ఉండకుండా బయట ఆడుకుంటాను అన్నమాట చెల్లితో వరండాలోని. బయటికి వెళ్ళి ఎక్కువ ఆడద్దు, ఇంట్లో ఉండండి అని. ఓకే, మూవీ టైంలో ఫిలిం షూట్ చేసిన టైంలో అనిపించిందా, అబ్బా ఇంకెంతసేపు రా బాబు ఇంటికి వెళ్ళి ఆడుకుంటా అని చెప్పేసి, అట్లా ఎప్పుడన్నా అనిపించిందా?
నాకు సెట్టే ఒక ఇల్లు లాంటిది. బా షా నువ్వు రాసుకొచ్చావులే డైలాగ్స్. లేదు లేదు అమ్మ చెప్పిందా లేదు ఇలా చెప్పమని చెప్పిందా? లేదు లేదు జెన్యున్ గా చెప్తున్నావా? ఆ, సో అక్కడే బాగా ఆడుకోవడం అందరికి ఆరంభం చేస్తుంటారు బాగా, చిన్నపిల్లడు కదా అందరికన్నా ఎక్కువ, అంతేనా? అంతే. ఓకే. సో నీ స్పీచ్ లో కూడా చెప్పావు స్కూల్ కి కూడా నేను నాకు సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళు కూడా డెడికేట్ చేస్తా అని చెప్పి. సో ఏంటది, ఏం సపోర్ట్ చేస్తారు వాళ్ళు? మా ఫ్రెండ్స్, టీచర్స్, మా ప్రిన్సిపల్ సార్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే లాంగ్ టైమ్స్ కానీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ నేను ఏం చేస్తానంటే నా బుక్స్ అన్ని పట్టుకుని వచ్చేస్తాను హైదరాబాద్. సో మా ఫ్రెండ్స్ అడుగుతాను అనమాట, నోట్స్ పెట్టండి అని. వాళ్ళు పెడితే రాసేసుకుంటాను. ఆ తర్వాత షూట్స్లో ఖాళీగా ఉన్నప్పుడు అంతా చదువుకుంటూ ఉంటాను. ఒకవేళ ఎగ్జామ్స్ ఏమైనా దగ్గర పడ్డాయి అన్నప్పుడు వెంటనే వెళ్ళి వైజాగ్ వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకొని వచ్చేయడం అలా చేస్తుంటాను. ఒకవేళ ఎగ్జామ్స్ టైంలో ఏమైనా నేను షూట్ అయిపోయి ఇంటికి వచ్చానంటే ఫస్ట్ ఎగ్జామ్కి అంతా ప్రిపేర్ అయిపోతాను. ఎగ్జామ్ రాసేసిన తర్వాత మా ఫ్రెండ్స్ నా బుక్స్ తీసుకొని వాళ్ళు కొంచెం నా నోట్స్ రాస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు కూడా. దాంతోపాటు మా ప్రిన్సిపల్ సార్ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు అనమాట, లీవ్స్ ఇవ్వడం. ఆయన బాగా చూసుకుంటారు అన్నమాట, పర్మిషన్స్ ఇస్తారు అన్నమాట. ఓకే. స్టడీస్ లో అయితే ఇలా బాగా హెల్ప్ అవుతుంది. ఎంతవరకు వచ్చే మార్క్స్ మరి? 7th క్లాస్ ఎలా పాస్ అయ్యో? వచ్చాయా 35+ మ్యాథ్స్ లో? ఎలా వచ్చింది? ఏ సబ్జెక్ట్ బాగా ఫేవరెట్? సోషల్. సోషలా? నాకు స్కూల్లో సోషల్ ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నేను అయ్యా. ఆర్ట్ సైడ్ వచ్చేస్తాం మనం, రైట్? సో ఎంత పర్సెంటేజ్ వచ్చాయి? ఎన్ని మార్క్స్ వచ్చాయి? 80 కన్నా 60 అబోవ్ వచ్చాయి అన్ని. అన్ని సబ్జెక్ట్స్. ఓకే. సో మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ షేడ్స్ ప్లే చేయాలి కదా, కామెడీ, ఇన్నోసెన్స్. యాజ్ ఇన్నోసెన్స్కి అయితే నీ ఫేస్ ఆల్రెడీ ఇన్నోసెంట్ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి కోపము, చిన్న చిరాకు, ఇవన్నీ. సో ఏది చేయడం బాగా ఈజీ అనిపిస్తుంది, ఏది చేయడం బాగా కష్టం అనిపిస్తుంది? ఎమోషనల్ చేయడం ఈజీ అనిపిస్తుంది. ఈజీ అనిపిస్తుందా? ఏడ్ చేయడము లేదంటే ఇలా బాధపడ్డము ఈజీ అనిపిస్తుందా? ఓకే. ఏది టఫ్? ఏది టఫ్? కోపడ్డమా? కష్టమే, కళ్ళు పెద్ద చేయాలి, కోప్పడాలి, కష్టం. రైట్. సో మూవీలో కూడా 35 మూవీలో కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ మూవీ చేస్తున్నావు, దాంట్లో కానీ ఏ సీన్ ఏదన్నా ఉందా బాగా కష్టపడ్డది కానీ అందరు చాలా మెచ్చుకున్న సీన్? కష్టపడ్డది మెచ్చుకున్నది అంటే డాన్స్ సీన్స్ అన్నమాట. డాన్స్ మాంటేజెస్, డాన్స్ స్టెప్స్. అవునా? సో డాన్స్ ఫస్ట్ నుండి బాగా వచ్చా, అలవాట, ఇష్టమా? కొంచెం అంటే మరీ అంత పర్ఫెక్ట్గా అయ్యాను, నార్మల్గా అయితే వేస్తాను. బాగా చేసావు, మంచి గ్రేస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి కదా ఇన్స్టాలో, బాగా చేసావు. ఓకే. సో ఇప్పుడు అవార్డు వచ్చిన తర్వాత ఇది ఒక కోర్స్ మంచి రికగ్నిషన్, ఇది ఒక మనం చేసిన వర్క్ రికగ్నిషన్, కోర్స్ బ్లెస్సింగ్ లాగా. కానీ రెస్పాన్సిబిలిటీ అయితే పెరుగుతుంది అని అంటారు. కైండ్ ఆఫ్ అరే చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది అంటే బాబు బాగా చేస్తాడు అని చెప్పేసి ఒకటి పడిపోతుంది. సో దాని తర్వాత వచ్చే క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటాయి. ఎలా అనిపిస్తుంది దాని గురించి ఆలోచించామని మీరు? రెస్పాన్సిబిలిటీ లాగా అంటే ఒక క్యారెక్టర్ చేసామంటే అది నాకు ఛాలెంజింగ్గా ఉండాలి. యాక్టింగ్ స్కోప్ ఉండాలి. నాకు ఛాలెంజింగ్గా ఉంటే నాకు ఇష్టం అలాంటి క్యారెక్టర్స్ చేయడం. 35, ఆంధ్ర కింగ్, సమ్మర్ హాలిడేస్ కూడా ఆ టైప్లోనే ఉంటుంది. అవునా? ఓకే. సో ఇంట్లో అమ్మ నాన్న ఏమంటూ ఉంటారు, ఏం చెప్తుంటారు యాక్టింగ్ కెరియర్కి సంబంధించి? ఎందుకంటే ఇప్పుడు నార్మల్ కిడ్ లాగా అయితే డెఫినెట్లీ లైఫ్ ఉండదు. స్కూల్లో ఫ్రెండ్స్తో ఎంత ఆడుకున్నా, ఇంట్లో చలితో ఎంత ఆడుకున్నా ఒక డిఫరెంట్ ఫీల్డ్ యాక్టింగ్ అంటే వచ్చిన తర్వాత. మళ్ళీ అమ్మ నాన్న వచ్చినప్పుడు దీని గురించి డిస్కషన్ ఏముంటుంది, ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మాట్లాడతారు? ఏదైనా మూవీ షూట్ ఉంటే అనుబాబు ఇలాగా అంటున్నారు, సమ్మర్ హాలిడేస్ ఒకసారి డైరెక్టర్ గారు మాట్లాడతారంట, నీకు స్టోరీ నరేట్ చేస్తారంటే సరే అమ్మ అంటాను. డైరెక్టర్ సార్ నరేట్ చేస్తారు. అప్పుడు అమ్మ వచ్చి అడుగుతారు అనమాట, ఈ స్టోరీ నచ్చిందా, నువ్వు చేస్తాను అంటే చేద్దాం, లేకపోతే వద్దు అంటే. అవునా? ఇంపార్టెన్స్ ఇస్తారమ్మా. నువ్వు డిసైడ్ చేసుకోగలుగుతావా ఇది మంచిది, ఇది కాదు, నేను చేయగలుగుతా, చేయను అని చెప్పి? కొంచెం అమ్మే చెప్తారన్నమాట, ఇది బాగుంటుంది ఇది అని. ఓకే. సో చైల్డ్ ఆర్టిస్ట్ మంచిగా రికగ్నిషన్ రావాలి నీలాగా అనుకుంటే ఒక టాలెంట్ ఎక్కువ ఇంపార్టెంటా, డిసిప్లిన్ ఎక్కువ ఇంపార్టెంటా యాజ్ పర్ యూ, నీకు తగ్గట్టుగా? రెండు ఉండాలి. టాలెంట్ అనేది మనలోంచి వస్తుంది, డిసిప్లిన్ అనేది మనం నేర్చుకోవాలి. అమ్మ బాగా నేర్పించిందా, నాన్న బాగా నేర్పించాడా? అమేజింగ్ ఆన్సర్. నాన్న.
నాన్న నేర్పించే డిసిప్లిన్. Yeah. నాన్న కూడా సైలెంట్ ఉంటారా? చాలా ఆ. స్ట్రిక్టా? స్ట్రిక్ట్ అని కాదు, సైలెంట్గా ఉంటారు ఎక్కువ. సైలెంట్గా ఉంటారు. జస్ట్ చెప్పాల్సింది మాత్రమే చెప్తారు. ఏం చెప్పారు మూవీస్ కి సంబంధించి, యాక్టింగ్ కి సంబంధించి ఏం చెప్తారు నాన్న? నాన్న, నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యు, నువ్వు కానీ కాన్సన్ట్రేట్ చేస్తా ఏదైనా నీకు 5 minutes అయిపోద్ది. అమ్మ హార్డ్ వర్క్ చేపిస్తుంది, నాన్న కాన్ఫిడెన్స్ ఇస్తాడు. మొత్తానికి అలా చెల్లి ధైర్యం ఇస్తుంది. ధైర్యం ఇస్తుందా? ఏం ధైర్యం ఇచ్చింది చెల్లి? ఏమంటది? ఏదైనా దెబ్బ తగిలిందంటే, అన్య నువ్వు వెళ్ళి షూటింగ్ చేయు, నేను చూసుకుంటాను. అబ్బా. ఏమైనా ఇంట్లో పోయిందనుకోండి, అన్య నువ్వు వెళ్ళి రాసుకుని ఎతికి పెడతాను. చాలా సపోర్ట్ అయితే. ఆ, ఇంత చిన్న ఏజ్, ఎంత ఏజ్ డిఫరెన్స్ నీకు చెల్లికి? 6 years. 6 years. చెల్లికి ఎంత ఏజ్ ఇప్పుడు? చెల్లికి 6. 6 years. ఓకే. బట్ మంచి సపోర్టివ్ సిస్టర్ Yeah. అయితే. బట్ బాగా కొట్టుకుంటారు కూడా కదా? కొంచెం కొంచెం ఎక్కువ కొంచెం. కొట్టుకోము, అప్పుడప్పుడు అలా. ఓకే. సో డైరెక్టర్తో వర్క్ చేసేటప్పుడు వాళ్ళ మాట తీరు కానీ, లేదంటే వాళ్ళు ఆర్టిస్ట్ని ట్రీట్ చేసే తీరు డిఫరెంట్ ఉంటుంది. పెద్దవాళ్ళతో ఒకలా బిహేవ్ చేస్తారు, చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు ఎండ్ ఆఫ్ ద మీకు అర్థం అవ్వాలంటే మీకు తగ్గట్టుగా చెప్తారు కదా. సో 35 మూవీలో కానీ, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ మూవీలో కానీ డైరెక్టర్స్తో ఎలా అనిపించింది? ర్యాప్ ఎలా అనిపించింది? వాళ్ళు సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, నీకు అర్థమయ్యేలాగా చెప్పడం కానీ ఎలా ఉండే? 35 నందకిషోర్ మా డైరెక్టర్ గారు అయితే ఇంచ్ బై ఇంచ్ చెప్తారన్నమాట, క్లారిటీగా ఇలా చెయ్యు ఇలా చెయ్యు అని. ఆయనకి కావాల్సిన విధంలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. మా సమ్మర్ హాలిడేస్ డైరెక్టర్ గారు కూడా అంతే, ఇంచ్ బై ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన చేసి అప్పుడు మాకు చూపిస్తారు అన్నమాట. ఓకే. వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తే దాన్ని Yeah, బట్టి ఎలా చేయొచ్చు అనేది చేస్తావు నీ ఇంప్రూవైజేషన్తో. ఓకే. సో 35 క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా అప్పుడు ఏం చెప్పారంటే క్యారెక్టర్కి ఈ షేడ్స్ ఉంటాయి, ఇలా చేయాలని చెప్పేసి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీకు? ఏమని చెప్పారంటే 35లోని అరుణ్ అన్న క్యారెక్టర్ ఫస్ట్ చిత్తూరు యాస్ మీద వెళ్తుంది, చిత్తూరు యాస్ నేర్చుకోవాలి. ఆ తర్వాత హ్యాపీనెస్ ఉండాలి, సగం పార్ట్ అంతా హ్యాపీనెస్ ఉంటుంది, ఓకే. అండ్ ఇంకో పార్ట్ అంతా సాడ్నెస్ క్యారీ చేయాలి, ఎప్పుడు బాధగా చాలా ఎమోషన్స్ ఎక్కువ క్యారీ చేయాలి, లైక్ సాడ్నెస్ ఎక్కువసేపు పట్టుకోవాలి. ఎక్కువసేపు హోల్డ్ చేసి ఆ పెయిన్ కానీ అదే సమ్మర్ హాలిడేస్లో అయితే సాడ్నెస్ ఒక హాఫ్ పార్ట్ ఉంటే హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్, జాయ్నెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఓకే. సో 35లో మనకు ఐకానిక్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. 35 చిన్న కథ కాదు, ఇలా ఇంకా చాలా ఉన్నాయి కదా, ఆ డైలాగ్స్ ఒకసారి చెప్తావా? 35 చిన్న కథ కాదు, ఇది చాలా పెద్ద కథ. ఓడిపోతున్నాం మన మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులేస్తుంటే అందరికి ఎదురే మజిలీ 0. ఆ 0ని ఇప్పుడు మనం దాటాలి. దాటేసాం, అవార్డు కొట్టేసాం. నైస్, అమేజింగ్. ఇంకా ఏదన్నా బాగా నీకు ఎప్పటికీ గుర్తుండిపోయే డైలాగ్స్, ఏ హీరోదైనా సరే, ఏ డైలాగ్స్ చెప్తావు? బాగా గుర్తుండిపోయే డైలాగ్ ఎవరిది? ఒక మంచి క్రేజీ డైలాగ్ చెప్పు. మంచి మంచి పంచున్న డైలాగ్ కావాలా? 20 ఏళ్ళ నుండి ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. నైస్. ఓకే. ఒక ఫన్ రౌండ్ చేద్దాం మనము. సో ఇదేంటంటే నీకు ఏదైనా స్టోరీ రిలేటెడ్ కానీ, లేదంటే ఏదైనా ఉన్నా కూడా వర్డ్కి గుర్తు సంబంధించిన నరేషన్ ఏదున్నా సరే చెప్పు. ఓకేనా? సో ఇప్పటి వరకు నీ లైఫ్లో బెస్ట్ అడ్వైస్ అంటే ఎవరు ఇచ్చారు? బెస్ట్ అడ్వైస్ అంటేనా? అడ్వైస్ అంటే అమ్మ. అమ్మ ఇచ్చిందా? నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈ ఆన్సర్. నువ్వు అంత గ్యాప్ తీసుకున్నా నేను ఎక్స్పెక్ట్ చేసా. ఏమి ఇచ్చింది? ఏం అడ్వైస్ ఇచ్చారు? అమ్మ నాన్న ఎత్తరు, నువ్వు ఎంత యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నా ఏమున్నా ఇప్పుడు చదువుని మాత్రం మర్చిపోవద్దు. రైట్. మనకి లైఫ్లో ఇంపార్టెంట్ అనేది ఎడ్యుకేషన్. ఓకే. బాగా పాటిస్తున్నావు అడ్వైస్ అయితే, అందుకే అంత కష్టపడి హోంవర్క్ అది చేసి కష్టపడుతున్నావు అయితే. నైస్. సో ఎక్కువగా సెట్లో ఇంతవరకు వర్క్ చేసిన అన్ని సెట్స్లో కూడా ఎవరు ఎక్కువగా నవ్వుతారు ఆన్ సెట్? ఆన్ సెట్ ఎవరు ఎక్కువ నవ్వుతారా? సమ్మర్ హాలిడేస్లో రోహన్ అని చెప్పి మా ఫ్రెండ్ క్యారెక్టర్ రోహన్. ఓకే. ఎక్కువ నవ్వేస్తుంటాడా? ఎక్కువ నవ్వేస్తాడా? ఎక్కువ డైలాగ్స్ ఎవరు మర్చిపోతారు? రోహన్. అవునా? నవ్వుతూ మర్చిపోతాడేమో అయితే. ఎక్కువ రీటేక్స్ ఎవరు చేస్తారు? ఎక్కువ రీటేక్సా?
రోహిణి. తనొక్కడేనా? ఓకే. సో ఈ సమ్మర్ హాలిడేస్ మూవీలో కూడా ఎవరెవరు ఉన్నారు? జయసుధ గారు ఉన్నారు, వాసుకి గారు ఉన్నారు కదా. సో Yeah. వాసుకి గారిలో ఏం అబ్జర్వ్ చేసావు? ఫిలింలోని ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఏ సీన్ ఇచ్చినా ఓకే నేను చేస్తాను అన్న ఒక కాన్ఫిడెన్స్, అలాగే ఏ సీన్ అయినా నవ్వుతూ చేయడం. ఓకే. జయసుధ మ్యామ్లోని చాలా ఎలా చెప్పాలి, చాలా పేషెన్స్, చాలా కామ్గా ఉంటారు ఎప్పుడు. ఓకే, అది అబ్జర్వ్ చేసావు బాగా. హర్ష గారిలో? హర్ష గారిలోని ఇంకా మనం చేస్తున్న సీన్లో ఏ ఇంప్లిమెంట్స్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. ఓకే. ఓకే. సో ఇప్పటి వరకు వర్క్ చేసిన సెట్స్లో మోస్ట్ పంక్చువల్ ఆన్ టైం ఉండేది ఎవరు? కరెక్ట్ టైం అంటే టైం మేమే. నువ్వేనా? సెట్లో కెమెరామ్యాన్స్ కూడా రాకముందు వచ్చేవాళ్ళం. అవునా? ఇది అమ్మ ముందే తీసుకొచ్చి పెట్టేదా? టైం అంటే టైమేనా? టైం. ఓకే. సో ఎక్కువగా ఫోన్లో ఎవరు ఉంటారు? ఫోన్లోనా మా చెల్లి. చెల్లి పక్క నుండి చెప్తుంది చెల్లి చెల్లి. నైస్. ఫోన్ కోసం గొడవ పడతారు ఇద్దరు? లేదు లేదు లేదు. స్టూడియస్. ఓకే. సో కామెడీ చేయడం బాగా ఇష్టమా, లేదంటే ఎమోషన్ పండించడం బాగా? ఏది ఎక్కువ ఇంట్రెస్ట్? ఎమోషన్స్. ఎమోషనేనా? నైస్. అందుకే బాగా వర్కౌట్ అయింది మనకి. నైస్. సో ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ డైలాగ్ చెప్పొచ్చు కదా మరి. ఇంకొకటి నువ్వు పక్కనంత వరకు నేను చెప్పే మగాడే పుట్టలేదు మా అమ్మ. బాహుబలి. రైట్. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నివేత అమ్మ. ఎక్స్పెక్ట్ చేశా. సో నివేత గారి గురించి చాలా ప్లాట్ఫామ్స్లో మాట్లాడావు. బట్ ఇప్పుడు 35 ఫిలింకి ఆవిడ కూడా గద్దర్ తెలంగాణ ఫిలిమ్స్లో అవార్డు వచ్చింది బెస్ట్ యాక్ట్రెస్. సో అమ్మకి ఏం చెప్తావు? నివేత గారి గురించా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నాకు షూట్లో కూడా అడ్వైసెస్ ఇచ్చారు, నువ్వు అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, నువ్వు అలా కూడా చేయొచ్చు అని. సో అడ్వైసెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ నాకు బాగా సపోర్ట్ చేశారు యాక్టింగ్లో, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను బాగా చూసుకున్నారు, బాగా కేర్ చేసుకున్నారు, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే. మళ్ళీ ఛాన్స్ వస్తే మళ్ళీ వర్క్ చేస్తావు? డెఫినెట్లీ. రైట్. సో ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నాకు ఫేవరెట్ డైరెక్టరా రాజమౌళి గారు. సో ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళలో ఫేవరెట్ ఎవరు? ఇప్పటివరకు వర్క్ చేసిన వాళ్ళన్నా మా శ్రీకర్ గారు. అవునా? సమ్మర్ హాలిడేస్ డైరెక్టర్. ఓకే. నైస్. సో ఏ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చూస్తావా? మూవీస్ ఎక్కువ చూస్తావా, లేదంటే యాక్టింగ్కే ఇంపార్టెన్స్ ఎక్కువ చూస్తావా? చూసినప్పుడు అనుకుంటావా నేను ఇలా చేయాలి, అలా చేయాలి, చైల్డ్ ఆర్టిస్ట్ ఉండి రేపొద్దున మళ్ళీ హీరో లాగా మంచిగా లాంచ్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయా మైండ్లో? ఉంటాయా? ఆలోచిస్తావు దూరము? సో ఎలాంటి ఫిల్మ్స్ ఎక్కువ చూస్తావు? లైక్ అపరిచితుడు, ఛాలెంజింగ్ ఉంటాయి కదా యాక్టింగ్స్. ఓకే. డిఫరెంట్ సోషల్ ఫ్యాంటసీ టైప్. ఇంగ్లీష్ మూవీస్ కూడా చూస్తూ ఉంటాను, హాలీవుడ్ మూవీస్ ఎక్కువ. అవునా? ఏవి చూసావు ఇప్పటి వరకు? ఏది ఫేవరెట్ బాగా? నా ఫేవరెట్ ఎక్కువ అంటే నేను ఎక్కువ ఎంసీయూ చూస్తా, అవెంజర్స్ నా ఫేవరెట్. హ్యారీ పోటర్ చూసావా? నైస్. సో స్కూల్కి వెళ్తావు, రెగ్యులర్గా వెళ్తున్నావా? స్కూల్కి వర్కౌట్ అవుతుందా? బ్యాలెన్స్ చేయడం ఎట్లా అవుతుంది? మా టీచర్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు అన్నమాట, షార్ట్ టైంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కువ. మళ్ళీ సెపరేట్గా ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా అడగడానికి ఉంటుంది వీళ్ళు. ఓకే. స్కూల్లో ఎవరు ఫేవరెట్ టీచర్? మా స్కూల్లో నాకు ఫేవరెట్ మా తెలుగు టీచర్. అవునా? తెలుగు బాగా నేర్పించారా నీకు? తెలుగు ఇంకా సోషల్ సార్. ఓకే. నైస్. వాళ్ళ పేర్లు? తెలుగు మేడం పేరు అనుష మేడం. ఓకే. సార్ పేరు భాస్కర్ సార్. ఓకే. సో ఇప్పటివరకు చూసిన ఫిలిమ్స్లో అన్నిట్లో కల్లా నీ ఫేవరెట్ ఫిలిం ఏంటి? ఎందుకంటే దీన్ని బట్టి అంటే అరుణ్ టేస్ట్ ఏందనేది తెలుస్తుంది జనాలకి. సో ఫేవరెట్ ఫిలిం ఏంటి ఇప్పటి వరకు చూసిన వాటిలో? ఛత్రపతి. మళ్ళీ ప్రభాసా? ఓకే. నైస్. ఓకే. సో ఇప్పటి వరకు చాలా మూవీస్లో యాక్ట్ చేసావు, అండ్ రేపొద్దున కూడా ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి నీకు, మంచి మంచి క్యారెక్టర్స్. ఎలా ఎమోషనల్లీ ఎలా ప్లే చేయొచ్చు అనేది బాగా వస్తుంది కదా. సో ఇండస్ట్రీలో చాలా మందితో మాట్లాడి ఉంటావు కదా, మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చింది ఎవరు ఇప్పటి వరకు? మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిందా? నివేత అమ్మ. అవునా? ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారు?
చాలా బాగా యాక్ట్ చేసావు, కీప్ ఇట్ అప్, ఫ్యూచర్ బాగుంటుంది, చదువు యాక్టింగ్ రెండు బ్యాలెన్స్ చేయు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, కీప్ గోయింగ్ ఆన్ అని. ఓకే, నైస్. అండ్ ఫైనలీ ఎవరికి థ్యాంక్స్ చెప్తావు? అవార్డ్ అయితే ఆల్రెడీ అమ్మకి డెడికేట్ చేసావు, మరి నాన్న ఏం చేశాడు? నాన్న ఏం చేశారు చెప్పు. నాన్న వెనక నుండి నవ్వుతున్నారు. ముందుండి అమ్మని నేర్పిస్తే వెనకుండి తోసింది నాన్నే. మాటలు అయితే బాగా నేర్చుకున్నాడు, అస్సలు ఎక్కడ తగ్గట్లేదు. అమ్మ ట్రైనింగ్ అయితే ఇది కూడా కాదు కాదు. నైస్. సో ఫైనలీ ఆఫ్ కోర్స్ సో చెల్లితో మాట్లాడావు కదా, చెల్లితో గొడవ పడతాం, ఒకసారి చెల్లిని మాట్లాడిద్దామా? ఏం మాట్లాడుతుంది? సిగ్గుపడుతుందా? మాట్లాడుతుందా? కొంచెం 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 పిలుద్దాం ఒకసారి. యా. ఏం పేరు? నీ పేరు ఏం పేరు చెప్పు. బాల. ఉత్త బాలనేనా? బాల త్రిపుర సుందరి. పెద్ద పేరే. సో అన్నయ్యకి అవార్డు వచ్చింది, నీకు అర్థమవుతుందా? అన్నయ్య అవార్డు గెలుచుకున్నాడు, చెప్పావా? కంగ్రాచులేషన్స్ చెప్పావా? ఏం చెప్పావు? ఎలా అనిపించింది? నీకు ఎట్లా అనిపించింది చెప్పు. హ్యాపీగా అనిపించిందా? ఇంకేం చెప్తావు అన్నయ్యకి? ఏం చెప్పావు నార్మల్గా? కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని చెప్పావా? ఆడుకుంటావా అన్నయ్యతో బాగా? ఏం చెప్తాడు అన్నయ్య? కొడతాడా? కొట్టుకుంటారా ఇద్దరు? ఏమన్నా గొడవ పడతారా? నువ్వు ఎక్కువ కొడతావు అన్నయ్య, అన్న నిన్ను ఎక్కువ కొడతాడా? చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నావు, కొడతావా అన్నయ్యనంతా? అస్సలు వెనకడిగే లేదు. ఎక్కడి నుండి వచ్చింది అంత నిజాయితీ? అమ్మ నిండా నాన్న నిండా. ఎవరు? అమ్మ నాన్న. నువ్వు కొడితే అన్నయ్య ఏమన్నాడా? అన్నయ్య మంచోడా, అమ్మ మంచిదా, నాన్న మంచోడా? అన్నయ్యనా? అమ్మా, అన్నయ్యని కొడతావు, అన్నయ్యతో గొడవ పడతావు, కానీ అన్నయ్య ఇష్టం. అవునా? స్కూల్కి వెళ్తావా అన్నయ్యతో పాటు? సేమ్ స్కూల్ ఇద్దరు? సేమ్ స్కూల్. ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్. ఓకే. మరి ఈ స్కూల్లో అందరు అన్నయ్యని సెలబ్రిటీలా చూస్తారు కదా? నాకన్నా మా చెల్లి పెద్ద సెలబ్రిటీయా? ఎవరైనా కనిపించారంటే బాలా వాళ్ళ అన్నయ్య అంటారు. నువ్వే ఎక్కువ సెలబ్రిటీ, నువ్వే ఎక్కువ ఫేమస్ అవుతావు నీ స్కూల్లో, అంతేనా? అవునా? ఏం చెప్తారు ఫ్రెండ్స్? ఏమంటారు మీ ఫ్రెండ్స్? ఏమంటారు? మొన్న గద్ర ఒకటి వచ్చింది కదా, మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? చెప్పలేదా? ఏం చెప్పలేదు నాన్న. అందరికి తెలుసు అన్నయ్యకి అవార్డ్స్, 2 అవార్డ్స్ వచ్చాయి తెలుసా? పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చాయి. తెలంగాణ నుండి ఒక అవార్డు వచ్చింది, నేషనల్ నుండి ఒక అవార్డు వచ్చింది, చాలా పెద్దది. మీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఏమని చెప్పారా? ఏమైనా మాట్లాడుకుంటారా మీరు? అందరు ఏడిపిస్తారా నిన్నేమైనా? ఏడిపించరా? ఇంకా ప్రౌడ్గా చెప్తారేమో. అవునా? తనే వాళ్ళు ఏడిపిస్తుంది. తెలుస్తుంది. అసలు ఇద్దరు కూడా ఇన్నోసెంట్ ఫేసెస్ అయితే బాగా ఇన్నోసెంట్ ఉన్నాయి. చేసే పనులు మాత్రం ఇవా? స్కూల్లో టీచర్స్ ఏమంటారు? ఏమనమంటే అది అంటారు. ఏమంటారా? నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? ఎట్లా చేస్తున్నాడు? ఏమంటారు? అన్నయ్య గురించి చెప్తావా? అన్నయ్యతో ఇప్పుడు అందరూ గొప్పగా ఫీల్ అవుతారు, అవార్డ్స్ వస్తే అమ్మ నాన్న ఎంత హ్యాపీ ఉన్నారో మాట్లాడుతున్నప్పుడు అందరు చూస్తున్నారు, రిలేటివ్స్ కూడా గొప్పగా చెప్తారు కదా. నువ్వు కూడా వస్తావు యాక్టింగ్లోకి? మరి వద్దా? ఎందుకు? ఇంకా అర్థం కాలేదు కదా నీకు? ఏమవుతావు మరి పెద్దగా? క్రికెట్. అబ్బో, బానే. ఎవరు ఇన్స్పిరేషన్? ఎలా వచ్చింది ఐడియా? ఆడతావా క్రికెట్? ఆడతావా? అవునా? క్లాస్ రూమ్ లో ఆడతావా, గల్లీలో ఆడతావా? రోడ్డే. అన్నయ్య ఏమో సినిమా, నువ్వేమో క్రికెటా? బాగా సెట్ అయిపోయింది. నీ క్రికెట్ ఇష్టం కాబట్టి నువ్వు అటు వెళ్ళిపోతావా? నువ్వు ఎవరిని చూసి క్రికెట్ ఆడాలనుకుంటున్నావు? నీ ఇన్స్పిరేషన్ ఎవరు? అన్నిటికన్నీ ఇంత క్లోజ్, ఇద్దరు క్యూట్ ఉన్నారు అసలు. సో సరే, మొత్తానికైతే అన్నయ్యకి మంచి అవార్డు వచ్చింది, అదైతే అర్థమైంది కదా. అన్నయ్య కంగ్రాచులేట్ చేసావు. మరి ఇప్పటి నుండి గొడవ పడతావా అన్నయ్యతో? కొడతావా? కొట్టొద్దు. కార్లో కొట్టింది. కొట్టొద్దు. ఏమని చెప్తావా? చెప్పేమన్నా. పాట పాడతావా? పాటలు వచ్చా? డైలాగ్ చెప్తావా? క్రికెట్ ఇక్కడ ఆడలేం మనం. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు?
అన్నయ్య. నీకు తెలిసిన వాళ్ళు చిన్నపిల్లలు ఎవరు బాగా యాక్టింగ్ చేస్తారు? అన్నయ్య. నైస్. సో స్కూల్లో పార్టిసిపేట్ చేస్తావా? డాన్స్, సింగింగ్ దాంట్లో దేంట్లో చేస్తావు ఎక్కువ? డాన్స్ చేస్తావా? క్రికెట్ వదలట్లేదు, గట్టి పట్టుకుంది, అయిపోయింది ఇంకా విమెన్ క్రికెటర్. మంచి మంత్కి మినిమం 4-5 balls పోగొడుతుంది. అవునా? అంత ఆడుతుందా? చూడ్డానికి చాలా ముద్దుగా ఉన్నావు, క్యూట్. ఎవ్రీ ఈవినింగ్ క్రికెట్ ఆడుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ. అర్థమైందా నేను ఏమన్నాను? థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడినా అన్నయ్య అంటున్నావు. అన్నయ్య బాగా నేర్చుకున్నావు. సరే, మంచిగా నువ్వు అనుకున్నట్టుగా ఇప్పుడు క్రికెట్ ఏం ఇయర్ మారుతుంటుందా? గోల్ ఏమన్నా లేదు, ఫిక్స్ అయిందా? ఫిక్స్ షార్ప్గా స్ట్రాంగ్గా. పోలీసు ఇప్పుడు క్రికెట్. సరే, పెద్దగా అవుతావు కానీ హ్యాపీగా ఇట్లనే క్యూట్గా ఇన్నోసెంట్ ఫేస్తో కొట్టేస్తావు జనాల్ని, అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. బాయ్. సో మార్వెల్ ఎక్కువ చూస్తావా? Yeah. నీకు అట్లాంటి సూపర్ పవర్ వస్తే బాగుంటది అంటే ఏ సూపర్ పవర్ వస్తే బాగుంటది అనుకుంటావు? థారా? ఫుల్ స్ట్రాంగ్ అయిపోతావా? నైస్. సో ఇప్పటి వరకు ఒక జర్నీ, అండ్ ఇప్పుడు అవార్డ్స్ వచ్చిన తర్వాత ఎంటైర్గా అందరు చూసే పర్స్పెక్టివ్ మారిపోతుంది. సో నిన్ను ఎవరైనా సరే ఎలా చూడాలి అని నువ్వు అనుకుంటావు? నేనా? చాలా మంది హీరో వచ్చాడు అంటారు, కానీ అలా కాకుండా జస్ట్ ఒక నార్మల్ పర్సన్, కొంచెం యాటిట్యూడ్. చూద్దామని అమ్మో ఒక హీరో వచ్చాడా అంటారు. ఏం వద్దు, జస్ట్ ఒక నార్మల్ పర్సన్నే అంటారు. కాదు నువ్వు హీరోవే అంటారు. మళ్ళీ కొంచెం ఎప్పుడు అయ్యాక ఒక నార్మల్ ఫ్రెండ్లా కలిసిపోతారు. అలా చూడ్డానికి అలా ఉండాలి కానీ అందరితో కలిసిపోవాలి. మంచి హీరో మెటీరియల్ అయితే ఫ్యూచర్ లో బాగా నేర్చుకున్నావు ఇండస్ట్రీలో ఉండి. అర్థమవుతుందా? అంటే ఇండస్ట్రీలో కల్చర్ డిఫరెంట్ ఉంటుంది కదా, ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంటారు, కొంతమంది చిన్నపిల్లల్లా బాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అట్లా ఏమన్నా కొంచెం ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అట్లా ఏమన్నా అనిపించిందా? ఎంబారసింగ్ అట్లా ఏమన్నా ఎవరైనా ఏమన్నా అనడం కానీ? లేదు. నువ్వు డీసెంట్గా ఇన్నోసెంట్గా ఉంటావు కాబట్టి అంతవరకు చూసి వెళ్ళిపోయారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఎలా కెరియర్ని ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నావు? ఏం చేస్తావు? 8th క్లాస్ ఒక 2-3 మూవీస్ చేశాక ఆపేసి ఇంకా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్. 10th ఇంటర్ డిగ్రీ అయిపోయాక మళ్ళీ ఓకే, అప్పుడు గ్యాప్ ఇచ్చి మళ్ళీ హీరోలో వస్తాడు. గుర్తుపెట్టుకోండి, అరుణ్ దేవ్ పోతుల యాజ్ హీరో, అంతే కదా? ఓకే, బట్ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. 35 మూవీ ఎంత సూపర్ సక్సెస్ఫుల్ అయిందో, ఈ క్యారెక్టర్కి అంత రికగ్నిషన్ వచ్చిందో, అవార్డు కూడా వచ్చింది అంటే ఇంకా ట్రిపుల్ హ్యాపీనెస్. స్టేట్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బాగా సెలబ్రేట్ చేసుకో. అండ్ యాజ్ యూజువల్ నువ్వు అనుకున్నట్టుగా ఎడ్యుకేషన్ని, యాక్టింగ్ని రెండింటిని బ్యాలెన్స్ చేసి మళ్ళీ హీరోగా లాంచ్ అవ్వు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వర్క్ చేస్తున్న మూవీస్ కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ ఉన్నాయి? ఇప్పుడు నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది, సమ్మర్ హాలిడేస్ అని. రైట్. సో అలాగే సూపర్ సక్సెస్ఫుల్ గా వెళ్ళు. అండ్ మమ్మీ డాడీ సపోర్ట్ డెఫినెట్లీ నీకు ఉంటుంది. చెల్లి కూడా చాలా ధైర్యం ఇస్తుంది, అప్పుడప్పుడు కొడుతుంది కాబట్టి ఇంకా బాగుంటది, గ్రౌండెడ్ గా ఉంటాం మనం. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్. వన్స్ అగైన్ నెక్స్ట్ ఇంకొక మూవీ అప్పుడు, ఇంకొక అవార్డు వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.